కరీంనగర్లో గత 9 నెలలుగా నిలిచిపోయిన అభివృద్ధి పనులపై నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్ ఫైర్ అయ్యారు. పలు అంశాలపై అటు కాంట్రాక్టర్ను ఇటు మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులను నిలదీశారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు నగరంలోని 60 డివిజన్లలో అభివృద్ధి పనుల కోసం 143 కోట్ల సీఎం అస్యూరెన్స్ నిధులతో టెండర్లు పిలిచారన్నారు. అభివృద్ధి పనులన్నింటినీ ఎస్ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్కు అప్పగించారన్నారు. ఇక 2023 జూలైలో పనులను మొదలుపెట్టిన సదరు కన్స్ట్రక్షన్ కంపెనీ డిసెంబర్లో ప్రభుత్వం మారగానే పనులను నిలిపివేసిందన్నారు. దీంతో గత 9 నెలలు అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనిపై ఇప్పటికే మున్సిపల్ నుంచి సదరు కాంట్రాక్టర్కు నోటీసు జారీ చేసినా స్పందన లేదని, చివరకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడినప్పటికీ కూడా స్పందన లేకుండా పోయిందన్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు కాంట్రాక్టర్తో మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు కుమ్మక్కై చేయని పనులకు కూడా కలిపి 76 కోట్లుగా రికార్డు చేశారన్నారు. దీనిపై డిప్యూటీ మేయర్ సీఎం స్థాయి వరకు కూడా ఫిర్యాదు చేసినప్పటికీ విచారణ చేపట్టిన పాపాన పోలేదన్నారు. అవినీతిపై ప్రశ్నిస్తే మాపై భౌతిక దాడులు, ఆరోపణలు చేస్తున్నారన్న చల్లా తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని, కరీంనగర్ ప్రజల కోసం ఎంత దూరమైనా పోతామన్నారు. అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. అదే స్మార్ట్ సిటీ కాంట్రాక్టర్ కూడా అతనే, అది కూడా ఇన్కంప్లీటు. ఏమన్నా అంటే డబ్బులు అయిపోయినాయి అంటారు. ఇవి చాలా డివిజన్లలో వర్కులే స్టార్ట్ చేయలే. 143 కోట్లకు 76 కోట్ల రికార్డ్ అయింది. దీని మీద కరీంనగర్ ప్రజలు ఆలోచించవలసిన అవసరం ఉంది. మరి ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టరు మరి ఏ విధంగా రికార్డులు చేసుకున్నారు, దాని మీద పూర్తిగా విచారణ జరపవలసిన అవసరం ఉంది. ఇప్పుడు మళ్ళీ బ్లాక్మెయిల్ కాంట్రాక్టరు నా 76 కోట్ల బిల్లు రికార్డ్ అయింది, ఆ పైసలు ఇస్తేనే ఈ తవ్విన పిల్లవి ఎత్తా అంటాడు. వాస్తవంగా ఇన్కంప్లీట్ తవ్వి పెట్టి ప్రజలకు ఇబ్బంది కలిగే పనులు చేస్తే ఆ కాంట్రాక్టర్పై చట్టరీత్యా చర్య తీసుకోవచ్చు, అతనిపై క్రిమినల్ చర్య తీసుకోవచ్చు. అట్లా కూడా చట్టంలో ఉంది.